వెనక్కి వెళ్ళి నువ్వు నీ గతాన్ని మార్చుకోకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. సాధ్యం కాదు అంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. నేను సాధించాలి అనే ఆలోచన నీలో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకాలు వచ్చినా నీ విజయాన్ని ఎవరు ఆపలేరు. జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే ధైర్యాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. కష్టం లోతు తెలిసినోడే ఆనందం అంచు చూడగలడు. ఈ రోజుల్లో మనల్ని మించినవాడు ఎవరు అనే తెలుసుకునేదానికన్నా మనల్ని ముంచేటోడు ఎవడు అని తెలుసుకోగలగాలి. మోయలేనంత డబ్బు సంపాదించేవాళ్ళు పెరిగిపోతున్నారు, మరి మోయవలసిన నలుగురిని సంపాదించేవాళ్ళు తగ్గిపోతున్నారు. బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు నడుస్తున్న హవా మొత్తం డబ్బు డబ్బు డబ్బు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు. ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి. వాటిని గుర్తిస్తే విజయం నీ సొంతమవుతుంది. వయస్సులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయస్సు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనది. పాము కూరల్లో విషం కన్నా మనిషి చూపులో అసూయ చాలా ప్రమాదకరం. జీవితం ఐస్ లాంటిది. వాడినా కరిగిపోతుంది, వాడకపోయినా కరిగిపోతుంది.